సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. 35 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో సేవ చేస్తూ ఉన్నాను. ఇండిపెండెంట్గా పోటీ చేసి కాంగ్రెస్కి ఒక జన్మభూమి కార్యక్రమంలో, అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో జన్మభూమి కార్యక్రమంలో రోడ్ను గురించి నిలదీసి, అప్పుడు మంత్రిని నిలదీశాను. ఇంకా అప్పటి నుంచి నేను కాంగ్రెస్ పార్టీలో చేరి రాజకీయాల ద్వారా ఎంతోమందికి మనం సేవ చేస్తామనే ఉద్దేశంతో సేవ చేస్తూ వచ్చినాను. నేను చేసే కష్టం ప్రతి సంవత్సరం ప్రతి నాయకుడికి 5 మంది ఎమ్మెల్యేలు చూసినాను. నేను 5 మంది ఎమ్మెల్యేలకి నా కష్టం నేను చేసి వాళ్ళని గెలిపించినాను. ఎస్వి నాయుడు గారు ఇదిలో నేను కష్టం చేస్తే ప్రతి గడప, ప్రతి ఇల్లు, డోర్ టు డోర్ తిరిగి అతను కష్టం చేస్తే ఎస్వి నాయుడిని గెలిపించుకున్నాము. అతను నా కష్టం గుర్తించి నాకు ట్రస్ట్ బోర్డు మెంబర్గా, దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్గా ఇచ్చారు. అక్కడి నుంచి నా సేవలు, ఆ దేవస్థానంలో కూడా నేను ఎంతోమందికి సేవ చేశాను. ఒక్క రూపాయి ఆశించకుండా ప్రతి ఒక్కరికి సేవ చేస్తూ వస్తున్నాను. మా ఊరు దాటాలంటే రైల్వే గేట్ అడ్డం వస్తుంది. ఆ రైల్వే ఇప్పుడు మాకు 33% రిజర్వేషన్ మహిళలకు అంటున్నారు. కానీ ఎక్కడ తిరుపతిలో ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి? ఒక్కరికన్నా సరే మహిళకి ఇచ్చినారా? నాకు మహిళకి నేను అన్ని విధాల అర్హత ఉండే మహిళని నేను తప్పనిసరిగా నాకు కాళాస్త్రి సీటు ఇవ్వాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ఎవరో ఇంత కష్టం చేసిన దాన్ని నేను పార్టీ కోసం కష్టపడుతుంటే తెలుగుదేశంలో ఉండే అబ్బాయిని తీసుకొచ్చి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మేము ఇచ్చినామని ప్రకటించినారు. కానీ ఇప్పటికైనా సరే మించిపోయింది లేదు. ఆలోచించి పునరాలోచించి తప్పనిసరిగా నాకు మహిళా రిజర్వేషన్ల లెక్కన నాకు టికెట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అధిష్టానానికి ఏఐసిసికి లెటర్ పంపించినాము. శర్మిలమ్మకు కూడా నేను ఎన్నో మార్లు చెప్పాలని ప్రయత్నించినాను. మహిళ వచ్చింది కదా మనకు అధ్యక్షురాలుగా, ఎంతో మనకు మేలు చేస్తుంది అనుకుంటే మాకు ఎటువంటి మేలు జరగలేదు. షర్మిలమ్మకు కూడా లెటర్ ఇచ్చినాము. మేము పార్టీకి తప్పనిసరిగా కేంద్రంలో అయితే కాంగ్రెస్ రావాలా, తప్పనిసరిగా కాంగ్రెస్కే మా మద్దతు ఉంటుంది. ఎప్పుడు అది ఇప్పుడు చెప్పను, ఆలోచిస్తాము. తప్పనిసరిగా మా మార్పు అయితే ఉంటుంది, కానీ ఏదనేది చెప్పలేదు. మార్పు అయితే ఉంటుంది. ఇంక నేను పార్టీ బాగా మనస్ఫూర్తిగా కష్టమైపోయింది నాకు. ఎందుకంటే 2 మార్లు మనకు గతంలో 2 మార్లు కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడే మన అభ్యర్థిని గెలిపించుకుంటాం. మన రాజేష్ గారిని గెలిపించి షర్మిలమ్మ గారి నాయకత్వం విజయవంతం చేయాలని మరొక్కసారి మీ అందరినీ కోరుకుంటున్నాను మిత్రులారా.